కాంగ్రెస్ లో చేరికలపై హాట్ కామెంట్ చేశారు ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య. 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని చెప్పారు ఐలయ్య. రేపో మాపో 26 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని తెలిపారు. ప్రజాపాలన నచ్చే ఎమ్మెల్యేలు మాతో కలిసి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని వివరించారు. తాము ఎమ్మెల్యేలకు డబ్బులిచ్చి కాంగ్రెస్లోకి రమ్మనడం లేదన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కూడా సీఎం రేవంత్ అందుబాటులో ఉంటారని చెప్పారు బీర్లా ఐలయ్య. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి సంపాదించినంత కేసీఆర్ సంపాదించిండు అంటే అవి కాలం చెల్లింది. డబ్బు మదంతో మేము కూలుస్తా అని చెప్పి ఒకసారి రాజకీయ అలజడి సృష్టించాలని చెప్పి కేసీఆర్ మాట్లాడుతున్నాడు. దానికి మా గౌరవ ముఖ్యమంత్రి 100 రోజులు ఓపిక పట్టిండు. 100 రోజుల తర్వాత ఒక్క గేట్ తెరిచిండు. ఒక్క గేట్కే ఇంత అతలాకుతలమవుతారు బీజేపీ టీఆర్ఎస్ వాళ్ళు. మరి మా ముఖ్యమంత్రి కనుక 4-5 గేట్లు తెరిచిండు అనుకో, ఈ ఎలక్షన్లో వాళ్ళకి నిలబడే వ్యక్తులు కూడా దొరకరు. మేము ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటా ప్రజాస్వామ్యం బద్దంగా ప్రజల చేత ఎన్నుకోబడ్డాం కాబట్టి 100 రోజులు మేము ఓపిక పట్టినాం. మాకు సంపూర్ణ మెజార్టీ ఉంది. అందరు ఎమ్మెల్యేలు ఇలా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కావాలని చెప్పి గడిల పాలన వద్దు, ఏదైతే ప్రగతి భవన్కు కంచె బద్దలు కొట్టినాడే మా అందరికి స్వేచ్ఛ వచ్చిందని చెప్పి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఇలా కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులై రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న తీరును చూసి ఇలా రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేలకు మంత్రులకు ప్రజలకు అందుబాటులో ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు రాష్ట్ర పరిస్థితుల మీద ఆలోచన చేసి సర్వేలు క్షుణ్ణంగా ఆలోచన చేసి ఆ రకంగా ముందుకు పోతుంది. కాబట్టి ఈ పరిపాలన నచ్చి గౌరవ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని పార్టీలో చేరుతున్నారు. గౌరవ ముఖ్యమంత్రి మొన్న జరిగినటువంటి అసెంబ్లీలో సామాజిక కోణంతో టికెట్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా వేసింది 50%, ఇంకా 50%లో ఖచ్చితంగా బీసీలకు ఎస్టీ ఎస్సీ మైనార్టీలందరికీ కూడా సంస్థ స్థానం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజాస్వామ్య పార్టీ కాబట్టి రేపు 2వ లిస్టులో అందరికీ సంస్థ న్యాయం జరుగుతుంది. బీసీలకు ఎక్కడ అన్యాయం జరగదు. బీసీలకు పెద్దపీట వేసింది.